మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే ఫేక్ న్యూస్, వాస్తవం ఉండదు, సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఏదో కావాలని ఇతను పలానా సంబంధాలు ఉన్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్. తమ్ముళ్ళు ఎవరు లేరుమా, ఎవరు లేరు, కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరు లేదు, మీరు కూర్చోండి, ఏం కాదు. పోలీసులు అక్కడ నథింగ్ మా, కూర్చోండి. ఓకే తమ్ముళ్ళు కూర్చోండి మా, ఏం కాదు, కూర్చోండి. ఈ సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఇదే పని చేస్తారు మీరు. ఉదాహరణకు ఆడేమీ లేదు, ఏదో చిన్న సౌండ్ వచ్చింది, అందరూ లేచేశారు. ఇదే సైకాలజీ గొడ్డలి పార్టీ చేసే పని. ఒకటి ఏదో క్రియేట్ చేస్తారు, మీరంతా లేచి పారిపోతారు. అదే సమస్య. అది లేదని చెప్పడానికి నాకు టైం పట్టింది, డిస్టర్బ్ కావడానికి 1 సెకండే పట్టింది. ఇది ఎప్పుడు విధ్వంసానికి అభివృద్ధికి ఉన్న తేడా. ఇటీవల ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక అసెస్మెంట్ చేస్తే దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం వీళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంపకాల్లో తేడా, అది కూడా అక్రమంగా సంపాదించిన సంపాదన. అక్కడి నుంచి మేము చంపేశాను బురదేస్తే, మొత్తం వెరిఫై చేస్తే వీళ్లే చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీ అందరికీ ఐడియా ఉంది, బాబాయిని గొడ్డలతో చంపి తిరిగి ఆ కత్తి నా చేతిలో పెట్టి సాక్షిలో వేసి నన్ను దోషిగా చూపించి ఎన్నికల్లో గెలిచారంటే ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకే అవకాశం లేకపోతే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అదే సమయంలో ఎప్పటికీ అప్రమత్తంగా ఉండమని కొత్త నాటకాలతో కూడా వస్తారు. మళ్ళీ నేను మారిపోయా, తప్పు జరిగిపోయింది, మళ్ళా క్షమించండి, ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని చెప్పేవి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక్క మాట మీకు అందరికీ చెప్పాలి. ఉత్తరాంధ్రలో హుద్హుద్ వచ్చింది. నేను వారం రోజులు ఇక్కడే ఉన్నా, నార్మల్సీ వచ్చే వరకు ఇక్కడే ఉన్నా. ఆ రోజు నేను ఒక మాట దీపావళి సమయంలో చెప్పాను, ఎవరు టపాకాయలు కాల్చొద్దని చెప్తే ఒక్క వ్యక్తి కూడా టపాకాయలు కాల్చకుండా దీపావళి సెలబ్రేట్ చేశారంటే ఉత్తరాంధ్ర పైన నాకుండే నమ్మకం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీ నిబద్ధత. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా చూశాను నేను. ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, నీతి నిజాయితీగా ఎక్కడ అవినీతి లేకుండా ఎప్పటికప్పుడు డబ్బులు పే చేసినటువంటి డిస్కామ్ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్ని బాగా చేసినా కొన్ని బయట నుంచి వచ్చి మన మీద పడతాయి. ఈరోజు అలాంటిదే జరిగింది. ఇరాన్లో యుద్ధం, భారతదేశంలో గ్యాస్ లేదు. ఇరాన్లో యుద్ధం, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఇరాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ మనం పండించే అక్వా ప్రాన్ను కొనేవాళ్ళు లేకుండా పోయే పరిస్థితి, రేట్లు తగ్గిపోయే పరిస్థితి. ఈ విధంగా మొత్తం సమస్యలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపును మనందరం పాటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభావం మనపైన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు సమర్థవంతంగా నిలదొక్కోవాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ తగ్గించడానికి ఇంటి దగ్గర నుంచే పనిచేసే అలవాటు, ఆన్లైన్లో పనిచేసే అలవాటు పెట్టుకోవాలి. బంగారు కొనడం తగ్గించడం, అందరికి అలవాటు ఉంది, సెక్యూరిటీ కింద కొంటా ఉంటాం. కానీ
మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ పెట్టుబడి వేరే దానిపైన పెట్టుకోవడం అవసరం. కొనుగోలు తగ్గించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు 10 మంది వస్తే 10 కార్లు వేసుకొని వస్తాం. ఒక కారులో రావచ్చు, లేకుంటే ఒక వాహనంలో ఒక బస్సులో రావచ్చు. దీన్ని అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరగాలి కొన్ని రోజులు. వంట నూనె వాడకం తగ్గించాలి. పామాయిల్ ఇష్ట ప్రకారం తింటున్నాం. దీనివల్ల ఆరోగ్యానికి కూడా హానికరం. రెండోది మన ఇంపోర్ట్స్ కూడా ప్రమాదం. దీన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడే ప్రకృతి సేద్యం పక్కనే ఒక ఆడబిడ్డ వచ్చింది. నేను అడిగాను, సార్ నేను చేసే సేద్యం మా ఇంట్లో ఉండే చెత్త అంతా కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేసుకుని అదే మరి ప్రకృతి సేద్యం చేసి నేను పండించిన పంటలను ఊర్లో కూడా అమ్ముతున్నాను, నాకు డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు తినే తిండి యూరియా పండించిన తిండి. అదే మరిగా మనం వాడే క్రిమి సంహారక మందులు భయంకరమైనవి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకని ఈరోజు ప్రకృతి సేద్యానికి పోయాం. 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసి ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది 40 లక్షలు చేద్దాం, 50 లక్షలు చేద్దాం. అవసరమైతే జీవామృతం కూడా టెక్నాలజీ ద్వారా వాడే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నానో టెక్నాలజీతో ఎరువులేసే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రోత్సహించాలి. రెండవది స్వదేశీని ప్రోత్సహించడం. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రాండే వాడండి. భారతదేశం వాడాలి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్లు వాడాలి. అందరం కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన విదేశ ప్రయాణాలు కాకుండా మన దేశంలోనే బ్రహ్మాండమైన ప్లేసులు ఉన్నాయి. మాన్యంలో మంచి జలపాతాలు ఉన్నాయి. అరకు బెటర్ దెన్ కాశ్మీర్. అదే మరి ఇంకో పక్క పోతే పోలవరం ఆ ప్రాజెక్టు దగ్గర మీరు చూసిన పాపికొండలకు వెళ్తే బ్రహ్మాండమైన ప్లేసెస్ ఉన్నాయి. భారతదేశంలో లేని ప్లేసెస్ ఏమీ లేవు. అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి విత్ ఇన్ ది కంట్రీ మనం అందరం కూడా టూరిజం కానీ ఏదైనా చూడాలంటే చూసే పరిస్థితి రావాలి. మా ఆడబిడ్డలకు చాలా సంతోషం. నేను ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాను. స్త్రీశక్తి కింద ఫ్రీగా తిరుగుతున్నారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవాలయానికి పోయి వస్తే మీ మనస్థిమితం వస్తుంది. అదే మరి మీరు పోవడమే కాకుండా మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు. ఇలాంటి మంచి సాంప్రదాయాలకి శ్రీకారం చుడదాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ సమయంలో ఇక్కడ అధికార యంత్రాంగం మా టీం అంతా ఉన్నారు. బ్రీఫ్గా చెప్పేస్తా, టైం కూడా బాగా అయింది. నేను అన్ని సేవల్ని టెక్నాలజీ ద్వారా మీ అందరికీ ఒక మాట చెప్పాను. ఏదో నేను మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. నేను చేసే ప్రతి పని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నా. మీరేమనుకున్నారో తెప్పిస్తున్నా. ఒక ఆఫీసర్స్ పైనే కాదు, రాజకీయ నాయకుల పైన కూడా. రమణమూర్తి సరిగా పనిచేయలేకపోతే ఇంకా హుషారు ఏమన్నా తగ్గిందా, తగ్గితే ఏం చేయాలి, ఆయన రీఎన్ఫోర్స్ ఏం చేయాలో ఆలోచిస్తున్నా. మంచి వ్యక్తి, సుదీర్ఘంగా నాకు పరిచయం ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి లాయల్గా పనిచేసిన వ్యక్తి బొగ్గు రమణమూర్తి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ యాంగిల్లో చూస్తే ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. రాష్ట్రం మొత్తం 9 మే 25 నుంచి 8 మే 26కు బేరీ చేశాం. ఒక్క సంవత్సరం బేరీ చేశాం. రాష్ట్రం మొత్తం సాటిస్ఫాక్షన్ 50 సేవలు. అందులో చేస్తే 72.96% పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా బాగా చేశారు, అభినందిస్తున్నా. 75.202 అంటే రాష్ట్రం కంటే
2.04% ఎక్కువ వచ్చింది. శ్రీకాకుళం టీం, నా అడ్మినిస్ట్రేటివ్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ ప్రోగ్రాం బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించడం. మీకు మంచి చేసే వాళ్ళని మీరు అక్నాలెడ్జ్ చేయాలి. అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ కమిట్మెంట్ పెరుగుతుంది. నరసన్నపేట 74.49 కొంచెం తగ్గింది. జిల్లా కంటే తక్కువ ఉంది. పోటీలో ముందుండాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఏ సర్వీసులు బాగా చేశారంటే 33 సేవలు రాష్ట్రం కంటే ఎగువనున్నారు, 17 రాష్ట్రం కంటే కిందనున్నారు. ఇంకో పక్కన ఈరోజు రీసర్వే చాలా బాగా చేశారు. జోన్ ఓకే, రీసర్వే మీరు చూస్తే ఈ జిల్లా చాలా బాగా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్. 85.96% రీసర్వేలో స్కోరింగ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. టీం ఎవరు ఇది పనిచేసింది? ఎవరి టీం ఎవరు? రీసర్వే, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే అమ్మా, చాలా బాగా పనిచేశావు. మనస్ఫూర్తిగా అభినందనలు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, గుడ్, రియలీ అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలి. రెండోది డ్రింకింగ్ వాటర్ 71.94, అంటే స్టేట్ కంటే 6.08 ఎక్కువ వచ్చింది. డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకేనా, బాగా చేశావు. దీన్ని ఇంకా నువ్వు 80కి తీసుకెళ్ళాలి, 90కి తీసుకెళ్ళాలి. ఎక్కడెక్కడ డేటా పాయింట్స్ ఉన్నాయి, టచ్ పాయింట్స్ చూసుకొని చేయండి. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నారా? 7.87% అందరికంటే ఎక్కువ, రాష్ట్రం కంటే ఎక్కువ వచ్చింది. మీరు 84.40 వచ్చారు. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు గో టు 90%. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మా, వెల్ డన్. మీ కమిట్మెంట్కి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ. తర్వాత వచ్చే కొద్దికి మీకు స్ట్రీట్ లైట్స్ 4.44% ఎక్కువ వచ్చింది. 69.26. ఇక్కడ పంచాయతీరాజ్ లేడా? లేరు. ఓకే, నోట్ చేసుకోండి కలెక్టర్ గారు. అదే మరిగా చిల్డ్రన్ 6 నెలల నుంచి 36 నెలలు అంగన్వాడీ 84.24, రాష్ట్రం కంటే 4.94, 5% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించడం. మీ పిల్లల్ని సరిగా చూసుకుంటున్నారు. ఓకే అమ్మా, గుడ్. అదే మరి ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ 4.17, ఇది 73.6% వచ్చింది. ఇంకా పెంచుకోవాలి. నమ్మకం ఉందా? మీరు 80కి వెళ్ళాలి, 90కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రం కంటే 8.35% అబోవ్లో ఉన్నారు. ఓకే అమ్మా, గుడ్, వెరీ బాగా చేసావమ్మా. 69.04%, రాష్ట్రం కంటే 69 కాదు, డిస్ట్రిక్ట్ 73.60, రాష్ట్రం వచ్చి 69, 4% ఎక్కువ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ బాగా చూసుకుంటున్నారు. ఇది కూడా 3.81 ఎక్కువ.
80.40% వచ్చిందమ్మా. గుడ్, కంగ్రాచులేషన్స్. అంగన్వాడీలు బాగా పనిచేస్తున్నాయి ఇక్కడ. ఆర్ఓఆర్ సర్వే 6.31 పాజిటివ్ వచ్చింది, అంటే 70.03%. వారిని కూడా అభినందించండి. రాష్ట్రం కంటే ఎక్కువ ఉండే వాళ్ళందరినీ అభినందించి ప్రోత్సహించాలి. ఇసుకలో 80.43% వచ్చింది, 6.63% రాష్ట్రం కంటే ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి నేను ఏదైతే ఉచితంగా ఇసుక ఇస్తున్నా దాన్ని సరిగా రెగ్యులేట్ చేయాలి, దాన్ని ఇక్కడ సక్రమంగా చేస్తున్నారు. 90% తీసుకెళ్ళాలి. రెగ్యులేట్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. ఎఫ్ లైన్ సర్వే 0.59, ఇక 72.67 రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎఫ్ లైన్ సర్వేలో కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ బస్సెస్ ఉన్నారా ఏంటా? ఇంకా మారలా. 80 వచ్చింది కానీ -2.38లో ఉన్నారు. మీరు ఇంప్రూవ్ చేయండి. మీరు మీ క్లయింట్స్ని గడ్డం పట్టుకుంటారా, అడుక్కుంటారా, ఏం చేస్తారో బెస్ట్ సర్వీస్ ఇచ్చి మా ఆఫీసర్లు బాగా పనిచేస్తున్నారు, చీఫ్ మినిస్టర్ టీమ్ ఇది ది బెస్ట్ అని చెప్పించే బాధ్యత మీది, మీకు అండగా ఉండే బాధ్యత నాది. హౌసింగ్ స్కీమ్ 3.27% ఎక్కువ వచ్చింది, 80.55. దాన్ని బాగానే చేశారు. మీరు మనసులో పెట్టుకొని 90కి వెళ్ళాలి. అందరికీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత, ఇంటి జాగాలు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో మీదే. నమ్మకమేనా? ఓకే, థ్యాంక్ యూ. అదే సమయంలో గంజాయి కలెక్టర్ గారు, మన ఎస్పీ అన్నీ బాగా చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రం కంటే కొంచెం తక్కువ ఉన్నారు, 0.51 తక్కువ ఉన్నారు. ఓవరాల్ లా అండ్ ఆర్డర్లు బాగున్నారు, కానీ గంజాయి ఇంకా ఎక్కడన్నా ఉందాయా గంజాయి ఊర్లో? ఇక్కడ మీకు ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. మీరు టెంప్ట్ అయిపోయి కానీ మీరు కూడా గంజాయికి అలవాటు అయితే మునిగిపోతాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్టీసీ బస్ సర్వీసెస్, బస్ స్టేషన్ ఇక్కడ కూడా వీక్గా ఉన్నారా? మీరు బస్ స్టేషన్లో వీక్గా ఉన్నారు, బస్సులు నడపడంలో వీక్గా ఉన్నారు. ఇక్కడ కూడా 1.75 మైనస్లో ఉన్నారు. నెక్స్ట్ టైం ఐ డోంట్ వాంట్ టు హియర్, బీ క్లియర్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 6.09% బెటర్గా వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 24 గంటలు మీకు పనులు చేసిన మీలో కూడా ఒక చైతన్యం, ఒక చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకు కూడా కిక్ వస్తుంది, పనిచేసేవాళ్ళు పనిచేస్తారు. అది కూడా చేయమంటే ఎట్లయ్యా? ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 6.09% బెటర్గా వచ్చింది. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వాహన్ రిజిస్ట్రేషన్లో మీరు చూస్తే 1.83% వచ్చింది, 77.96% బెటర్గా ఉన్నారు. ఇటీవల నేను ఒక నిర్ణయం చేశాను, మీరు ఏదైనా వాహనం కొనుక్కుంటే మా ఆఫీస్ దగ్గరికి వచ్చే పని లేకుండా డీలర్కే అధికారం ఇచ్చి ఆయన్నే రిజిస్ట్రేషన్ చేసి అక్కడే ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఇచ్చేస్తున్నారు. అంటే అలాంటి రిఫార్మ్స్ అని తీసుకొస్తున్నాం. షోరూంలోనే ఇచ్చేస్తారు, మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకో పక్క 3-6 సంవత్సరాల్లో అంగన్వాడీలో 1.72% బాగా చేసామమ్మా. దట్స్ గుడ్, కంగ్రాచులేషన్స్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిల్లా బాగుంది, 5.80% పాజిటివ్గా వచ్చింది. 80.79 రిజిస్ట్రార్ ఉన్నాడా? గుడ్, బాగా చేశారా మీ టీము, కంగ్రాచులేషన్. జిల్లా అంతా బాగా పనిచేస్తున్నారు, అభినందనలు. డ్రింకింగ్ వాటర్ రూరల్ ఇది ఇంకా ఈ జిల్లాలో బెటర్గా ఉంది, 1.41 ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అదే మాదిరిగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లైటింగ్కి 76.06 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారా? ఎవరు చూస్తున్నారు? స్టేటా లేకుంటే జిల్లాలో ఎవరిని పెట్టారు నారాయణ గారు? జిల్లా అంతా ఒక మున్సిపాలిటీ ఎవరు లేరు కదా? ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్, పిహెచ్సి, యూపీహెచ్సి ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. 74.81 ఉందమ్మా, 0.58 మైనస్లో ఉన్నారు. ఈ డేటా చూస్తున్నారా మీరు? ఏ హాస్పిటల్ బాగాలేదో ఒక ఐడియా ఉందా? అటెండ్ అవుతున్నారా? మీకు ఈ డేటా ఉపయోగపడతా ఉందా? నమ్మకమైన ఇంప్రూవ్ చేసుకుంటారని? ఓకే, దట్స్ గుడ్. పాట్ హోల్స్, గుంతలు లేని రోడ్లు వేయిస్తానని చెప్పాను. నిరంతరం పనిచేస్తున్నాం. ఇప్పటికి ఈ జిల్లాలో 1.22% ఇంప్రూవ్ అయింది, కానీ చేయాల్సిన చాలా ఉంది. మీరు 80%కి వెళ్ళాలి. ఇప్పటికి మీరుండేది 56-57%లో ఉన్నారు. చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇది వీలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.31 పాజిటివ్గా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆడబిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరిగే రోజు వస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం, అది నిజమైన స్వాతంత్రం. ఎవడైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా ఆడబిడ్డల జోలుకు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అదే మీకు చివరి రోజు అవుతుంది. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి వస్తూ ఉంది, కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రేషన్ డిస్ట్రిబ్యూషన్ 0.38 ప్లస్ ఉంది. 83.34 పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఉన్నారా? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంప్రూవ్ చేయండి. అదే మరి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాష్ట్రానికంటే 0.84% మైనస్ ఉంది. ఎవరు చూస్తున్నారు ఇది? స్వర్ణ వార్డు కానీ గ్రామాలు కానీ? కలెక్టర్ గారు ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్ జిల్లాలో? లేడు. రాసుకోండి మీరు. నేను అన్నీ నోట్ చేసుకుంటున్నాను. ఉన్నావమ్మా? అందుకే నువ్వు డల్గా ఉన్నావు, కనపడుస్తా ఉంది. అందుకే పని కావడానికి నీ మాట మీ వాళ్ళు కూడా వినడం లేదు. కరెక్ట్ చేయండి. ఓకే. పొల్యూషన్ బోర్డ్ బెటర్గా ఉంది. 4.59, 85.29 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఉన్నారా? లేడా? బాగా చేశారు. ఇక్కడ లేడు. లేని దానికి అడిగి కనుక్కుంటాం. బాగా చేసిన దానికి మాత్రం చప్పట్లు కొట్టి అభినందించండి. నువ్వేనమ్మా? ఓకే అమ్మా, బాగా చేశావు. దీన్ని ఇంకా కాపాడుకుంటూ, మీకు లిమిటెడ్ కస్టమర్స్ కాబట్టి ఇంకా మీరు పెంచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు డిఎంఈ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్లో 3.52 ప్లస్ ఉంది. 75.72 ఉంది. దీన్ని ఇంకా పెంచుకోవాలి. జాగ్రత్త చేసుకోండి. బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కొంచెం వీక్గా ఉన్నామ్మ తల్లి. నువ్వు ఆడ బాగున్నాడు, వాలేవు. 2.44 మైనస్. ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్. తర్వాత శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3.22 ప్లస్ వచ్చింది. అభినందిస్తున్నా. ఇంకా పెంచుకోవాలి. ఇది కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్లో ప్రాబ్లం ఉంది. 11.72 మైనస్. ఏంటయ్యా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఏం మారలేదా? మారారా? నేను ఎటు వదిలిపెట్టను. ముందు మారితే మంచిది, లేకపోతే నీకు బ్యాగేజ్ ఉంటుంది శాశ్వతంగా. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ ఎక్కువ ఒత్తిడి పెంచేవాడిని. ఇప్పుడు హ్యాపీగా పనిచేద్దాం. మీరు నేను కలిసి. మీరు బాగా పనిచేయండి. మీరైనా మా పార్టీ వాళ్ళైనా ఇదే చెప్తున్నా. నేను నాతో కలిసి మనం అనుకున్న ఆశయం కోసం పనిచేద్దాం. నేను పూర్తిగా సపోర్ట్ చేస్తా.
కానీ అది చేయకపోతే మాత్రం నేను చాలా ఫర్మ్గా ఉంటాను. డోంట్ మిస్టేక్ మీ. నేను అవినీతి లేని పరిపాలన, ప్రజలకు ఇబ్బంది లేని పరిపాలన తేవాలని. ఈరోజు మీకు కూడా బాధ లేదు, ఫైల్స్ అన్నీ ఆన్లైన్, ఇంట్లో కూర్చొని ఫైల్స్ సంతకం పెట్టించు, 5-6 వస్తాయి. రెండోది ఒపీనియన్ కూడా నేను తెప్పిస్తాను. నీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నా నీకు తెలియకపోతే నేను ఇస్తున్నా, మీరు ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోండి. అంతేగాని మళ్ళా మీరు కూడా అసమర్థంగా ఉండి లాలోచపడితే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని నాయకులుగా తయారు చేయాలనుకుంటున్నాను. బీ క్లియర్. ఫైర్ ఎన్ఓసి 4.30% ఫైర్ స్టేషన్లో బెటర్గా ఉన్నాయి. ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంది. బాగానే వచ్చారా మీరు? 91.70 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. పంచాయతీ రాజ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 61.61 -2.23. ఏమ్మా తల్లి, నువ్వు గట్టిగా ఉండాలి. మైనస్లో ఉన్నావు స్టేట్లో. నిన్న జాయిన్ అయ్యారా? నీ డోంట్ బాదర్, నువ్వు ఎక్కడున్నావు ఆ రికార్డు కూడా వెనక ఉంటుంది. అంటే ఇంతవరకు